బక్రీద్ పండుగ అంటూనే మనకు మొట్టమొదట గుర్తుకొచ్చేది ఖుర్బానీ. మన ప్రవక్తలలో ఒకరు అయిన ఇబ్రహీం అలైహిస్సలాం గారి సున్నత్ ప్రకారంగా మనం ప్రతి సంవత్సరం హజ్ నెలలో బక్రీద్ పండుగ రోజున ఖుర్బానీని ఇస్తూ ఉంటాం. ఖుర్బానీని ఎప్పుడు కూడా ఈద్ నమాజ్ తర్వాత నుండినే ఇవ్వాలి. మనలో ఎవరెవరైతే ఖుర్బానీని ఇవ్వగలిగే శక్తి కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఖుర్బానీని ఇవ్వాలి. ఖుర్బానీ ఇవ్వడం ద్వారా మన జీవితంలో ఎన్నో శుభములను మనం పొందవచ్చు. ఖుర్బానీ యొక్క మొత్తం మాంసాన్ని 3 భాగాలుగా చేయాలి. అందులో మొదటి భాగం పేదవారికి, రెండవ భాగం మన బంధువులకు, ఇంకా 3వ భాగం మన ఇంట్లోకి తీసుకోవాలి. ఈ ప్రపంచంలోని చాలామంది పేదవారు ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ ఈ రోజైనా వారికి మాంసం తినే అదృష్టం దొరుకుతుంది అని. కాబట్టి మీకు ఖుర్బానీ ఇచ్చే శక్తి ఉంటే ఖచ్చితంగా మీరు ఖుర్బానీని ఇవ్వండి.